శివుడి ఆత్మలింగం ఇప్పటికీ ఇక్కడే ఉంది. అలాగే రావణాసురుడు తీసుకొచ్చిన ఆత్మలింగాన్ని సాక్షాత్తు వినాయకుల వారే ఈ బీచ్ దగ్గర కింద పెట్టారట. వెల్కమ్ టు మహాబలేశ్వరర్ టెంపుల్ గోకర్ణ. పురాణాల ప్రకారం రావణాసురుడు శివుడిని తనతో పాటే లంకా నగరంలో ఉంచుకోవాలని చెప్పి శివుడికి ఘోర తపస్సు చేశాడట. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చేశారట. ఇంకా రావణాసురుడేమో ఆత్మలింగాన్ని పట్టుకుని లంకా నగరానికి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న వినాయకుల వారు ఆత్మలింగం లంకా నగరంలో ఉంటే శివుడు కూడా లంకలోనే ఉంటారు అని చెప్పి దీన్ని అడ్డుకోవడానికి ఒక బాలుడి వేషంలో వస్తారు. వచ్చి ఈ ఆత్మలింగాన్ని ఎలాగన్నా సరే కింద పెట్టించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆత్మలింగాన్ని కింద పెట్టారు అంటే ఆత్మలింగం అక్కడే ఉండిపోతుంది. ఇంకా దాన్ని కదల్చటం ఎవరి వల్ల కాదు. అందుకని చెప్పి రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎక్కడ కింద పెట్టకుండా తీసుకెళ్తూ ఉంటారు. అయితే దారిలో ఏమవుతుంది అంటే ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ స్నానం చేయకుండా శివలింగాన్ని ముట్టుకోకూడదు. అయితే అప్పుడే రావణాసురుడికి మారువేషంలో ఉన్న వినాయకుల వారు కనిపిస్తారు. ఇంకా అప్పుడు రావణాసురుడు అడుగుతారు, "నువ్వు కొంచెం సేపు ఈ శివలింగాన్ని పట్టుకొనుండు. నేను స్నానం చేసొస్తాను ఇక్కడే సముద్రంలోకి వెళ్ళి" అని చెప్పి చెప్తారు. వినాయకుల వారు కూడా ఓకే అంటారు. కానీ ఒక షరతు పెడతారు. ఏంటి అంటే, "నేను 3 సార్లు నీ పేరు పిలుస్తాను. 3 సార్ల లోపల నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను" అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు రావణాసురుడు కూడా సరే నేను స్పీడ్‌గానే వచ్చేస్తాను అని చెప్పి సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తారు. అయితే సముద్ర స్నానం అయ్యే లోపలే వినాయకుల వారు 3 సార్లు పిలిచేస్తాడు రావణాసురుడిని. పిలిచేసి ఇంకా శివలింగాన్ని కింద పెట్టేస్తారు. ఇంకా రావణాసురుడికైతే చాలా కోపమొచ్చేస్తుంది. వినాయకుల వారైతే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా రావణాసురుడైతే చాలా బాధపడుతూ ఉంటారు. అయినా సరే ఇంకేం లాభం, ఆత్మలింగం అయితే ఇక్కడే ఉండిపోయింది. రావణాసురుడైతే శివలింగాన్ని తినడానికి చాలా ట్రై చేస్తారు. బట్ అదైతే అస్సలు కదలదనమాట. ఇంక అక్కడే ఫిక్స్ అయిపోతుంది. సో, ఈ శివలింగం ఉన్న చోటే మహాబలేశ్వరర్ టెంపుల్‌ని కట్టారు. అంటే శివుడి ఆత్మలింగం ఇప్పటికి కూడా గోకర్ణలోని మహాబలేశ్వరర్ టెంపుల్‌లోనే ఉంది అని అందరూ నమ్ముతారు. అంతేకాదు మీరు ఎర్లీ మార్నింగ్ గనుక టెంపుల్‌కి వెళ్ళినట్లయితే స్పర్శ దర్శనం ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్‌గా శివుడి ఆత్మలింగాన్ని పట్టుకోవచ్చు. అండ్ నేనెళ్ళిన రోజైతే చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అంతా. సో, నేను 2 టైమ్స్ వెళ్ళి 2 టైమ్స్ కూడా స్పర్శ దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీరు టెంపుల్‌ని చూసినట్లయితే చాలా యూనిక్‌గా ఉంటుంది. చూసారు కదా! ఈ వెల్ ఉంది కదా! ఈ బావిలో నీళ్ళని తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తున్నారనమాట ఇప్పటికి కూడా. సో, టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేటప్పటికి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ కంపేర్ చేసినట్లయితే తమిళనాడు టెంపుల్స్‌కి, ఈ టెంపుల్‌కి చాలా డిఫరెన్స్ అనిపించింది. అండ్ టెంపుల్ నుండి బీచ్‌కెళ్ళే దారిలో మొత్తం అన్నీ కూడా షాప్స్ ఉంటాయి. షాప్స్‌లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్, కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అన్నీ కూడా రీజనబుల్ రేట్‌లోనే ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా అడవిలోంచి తీసుకొచ్చి అమ్ముతున్నారంట. అంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారు. నేను కూడా టీ పౌడర్, స్పైసెస్, సాంబ్రాణి ఇలాంటివన్నీ కొన్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా కొన్నాను. సో, అన్నీ కూడా బావున్నాయి క్వాలిటీ అయితే. అండ్ లెస్ ప్రైస్‌కే వచ్చింది మనం బయట కొనే వాటికంటే కూడా. అండ్ టీ పౌడర్ టేస్ట్ అయితే చాలా బావుంది అని చెప్పి మా మమ్మీ చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. గోకర్ణ అంటే అస్తమాను రెయిన్స్ పడుతూనే ఉంటాయన్నమాట. మేమెళ్ళినప్పుడు కూడా రెయిన్స్ పడుతూనే ఉన్నాయి. ఇంకా గోకర్ణలో మేము ఈ టెంపుల్‌తో పాటు ఓం బీచ్, కుండలి బీచ్ ఇలాంటి 2, 3 బీచెస్ కూడా చూసాము. అవి కూడా చాలా బావున్నాయి. ఈ గుడిలోనే అమ్మవారు కూడా ఉన్నారు. అంటే సెపరేట్‌గా ఉంటారు. సో, మీరు కొంచెం బయటకొచ్చి కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అమ్మవారు కూడా చాలా బావుంటారు. సో, ఈసారి మీరు వెళ్ళినట్లయితే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. అలాగే బీచ్ అయితే గుడికి చాలా దగ్గరలోనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే అన్నమాట. ఈ గుడి దగ్గర ఉండే బీచ్‌ని మెయిన్ బీచ్ అంటారు. సో, గుడికి వెళ్తే మెయిన్ బీచ్ దగ్గరికి కూడా వెళ్ళండి. ఎందుకంటే అక్కడే సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇదే మహాబలేశ్వరర్ టెంపుల్ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.